నమస్తే. తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అంశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి ఎప్పుడైతే ఈ ఘటన బయటకు వచ్చిందో అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న విషయం మనకు తెలిసింది. అయితే తాజాగా ఆయన పిఏకు నోటీసులు ఇచ్చినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. మరి దీని తర్వాత ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది అన్న విషయాలను ఈరోజు లియో న్యూస్ ప్రేక్షకుల గురించి ఎందుకు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మళ్ళీ ఒక కీలక పరిణామం అయితే తిరుమల తిరుపతి లడ్డు అంశంలో చోటు చేసుకుంది. అప్పటి నుంచి కొంచెం గ్యాప్ వచ్చినా కూడా సిట్ అధికారులు అయితే విచారణ కొనసాగిస్తున్నట్టే కనిపిస్తోంది. దీని తర్వాత మరి ఇప్పటివరకు అజ్ఞాతంలో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? మరి నెక్స్ట్ నోటీసులు ఆయనకి ఏమైనా వెళ్తాయంటారా? అండ్ ఈయన పిఐ అప్పని విచారిస్తున్నారు అని తెలుస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటారు? అంటే పిఎన్ ఎందుకు పట్టుకుంటారు? చైర్మన్కి సంబంధం ఉంటేనే ఆయన పిఎన్ పట్టుకుంటారు. అంటే మీ చైర్మన్కి సంబంధం లేకపోతే ఆయన పిఏని తీసుకొచ్చి విచారించాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ మనం మరీ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన టెండర్ల వ్యవహారంలో అక్కడ గోల్మాల్ జరిగింది. టెండర్ రూల్స్ని మార్చారు. రివర్స్ టెండరింగ్ పేరుతోటి టెండర్ రూల్స్ని మార్చారు. టెండర్ రూల్స్ని మార్చటం కూడా కొన్ని కంపెనీలకి అనుకూలంగా ఉండే విధంగా మార్చారు. అది అక్కడ ప్రధానమైన లోపం. అంటే ఈ నెయ్యిలో వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలవటానికి మెయిన్ కారణం ఇది. అందుకని చాలామంది ఏమనుకుంటారంటే ఈ తిరుమల లడ్డు విషయంలో సిట్టు విచారణలో చాలా జాప్యం జరుగుతుంది అని అనుకుంటారు. కానీ ఇది ఎస్టాబ్లిష్ చేయటానికి వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారో మీరు చూడాలి. ఇందులో సిట్టులో ఓన్లీ పోలీస్ ఆఫీసర్లే కాదు ఉన్నది. అంటే సిబిఐ వాళ్ళైనా లేకపోతే లోకల్ పోలీస్ అయినా సిట్ వాళ్ళు, ఇందులో ఆహార నిపుణులు కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు డైరెక్షన్ మేరకు ఆహార నిపుణులను కూడా ఇందులో పెట్టారు. ఇక్కడ ఏంటి అంటే ప్రతిదీ కూడా టెక్నికల్ అనాలిసిస్ చేసుకుంటూ అందులో ఉన్న ఒక్కొక్క లోపాన్ని బయటికి తీసుకురావాలి. మనం మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ దర్యాప్తు మొత్తం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న దర్యాప్తు. అందుకని అందరూ కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో యానిమల్ ఫ్యాట్ కలిసిన విషయం వాస్తవం. ఇప్పటికే ఏఆర్ డైరీ వాళ్ళని అరెస్ట్ చేశారు, బోలేబాబా డైరీని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? టెండర్లు మార్చిన దొంగలెవరో బయటపడాలి. టెండర్ నిబంధనలని మార్చటం వల్ల కదా ఇది జరిగింది. ఇప్పుడు ఆ ప్రాసెస్ మొత్తం బయటికి తీశారు. ఈ క్రమంలో అప్పుడు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పిఏ దొరికాడు. వైవి సుబ్బారెడ్డి పిఏ దొరకటం అంటే అర్థం ఏంటి అంటే సుబ్బారెడ్డి పిఏ 2 రోజుల నుంచి ఇప్పుడు పోలీసు దీంట్లోనే ఉన్నాడు, విచారణలో పిలుస్తున్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఆనాటి చైర్మన్ ఆఫీసు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నది అని దాని అర్థం. దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోవాలి ఎవరి డైరెక్షన్లో. అంటే ఆయన అనుమతి లేకుండా ఆయన పిఏ ఏం చేసే ఛాన్స్ ఉండదని. అంతే కదా. ఇప్పుడు మద్యం కుంభకోణంలో అంతే కదా. ఒక ఐఏఎస్ ఆఫీసరు ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ ఆఫీసరు అప్పటి ముఖ్యమంత్రి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి మద్యం కుంభకోణం చేశారు అంటే అర్థం ఏంటి? ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయో అర్థమైపోతుంది కదా. అట్లాగే ఈ కల్తీ లడ్డు వ్యవహారంలో ఈ వైవి సుబ్బారెడ్డి పిఏని తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటో మీరు ఈజీగా డాట్స్ కలుపుకోవచ్చు. ఇక్కడ ఇంత ప్రాసెస్ జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి లేని ఆధారాలు సృష్టిస్తున్నారు అంటాడు. నిన్నగాక మొన్న ఒక ట్వీట్లో చెప్తున్నాడు, వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగిందని ఒక అభాండం వేశారు, అది తప్పు, అట్లా తప్పు ప్రచారం చేయటం వల్ల తిరుమల పవిత్రత దెబ్బతిన్నది అని జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటి అంటే ఈ జరుగుతున్న అసలు ఆధారాలే లేవంటాడు. ఏ నేరం చేసేది అతనే, నేరం జరిగిన నేరానికి ఆధారాలు లేకపోతే కేసు పెట్టకూడదు అంటాడు. అదే వాళ్ళు ఇప్పుడు వాదన. ఇప్పుడు ఆధారాలు సృష్టిస్తున్నారు అంటాడు.
నీకు తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పటమే అపచారం అంటాడు. ఇదేమి లాజిక్కో ఎవరికి అర్థం కాదు. నీకు తిరుపతి లడ్డూలో కల్తీ చెయ్యటం అపచారమా, కల్తీ జరిగిందిరా జాగ్రత్త చూసుకోండి అని చెప్పటం అపచారమా? జగన్మోహన్ రెడ్డి ఇట్లా తన తెలివితేటలు, తన క్రిమినల్ తెలివితేటలన్నీ ఉపయోగించి ప్రజల్ని ఈ విధంగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ జరుగుతున్నది సుప్రీంకోర్టు దాకా పోయింది కదా కేసు. సుప్రీంకోర్టు దాకా ఎవరు పోయారు? వైవి సుబ్బారెడ్డి పోయాడు. వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళాడో ఈ రోజున ఆయన పిఏని పిలిచి అడుగుతుంటే ఎస్టాబ్లిష్ అయిపోతున్నది కదా. అంటే దీని మొత్తానికి సూత్రధారి వైవి సుబ్బారెడ్డి అనేది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అందుకనే అతను సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు, దీని మీద విచారణ జరగకుండా అడ్డుకోవాలని ప్రయత్నించాడు అనేది ఈ రోజున ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నది. లేకపోతే అతను సుప్రీంకోర్టుకి వెళ్ళాల్సిన అవసరమే లేదు కదా. ఇవన్నీ మనం ఎందుకు ఇంత కూలంకషంగా మాట్లాడుకోవాలి అంటే వీళ్ళు మామూలు నేరస్తులు కాదు. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఆర్గనైజ్డ్ క్రైమ్ జరిగింది. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ని బయటికి తీసుకురావటం అంటే చాలా శ్రమపడాల్సి ఉంటుంది పోలీసులు. అది జరుగుతున్నది. తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించి ఇంకా చాలా రకరకాల లోపాలు జరిగినాయి వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉండగా. ఇవన్నీ కప్పిపుచ్చుకోవటానికి అక్కడ వైకుంఠ ఏకాదశి నాడు తొక్కిసలాట సృష్టించింది ఈ వైసీపీ బ్యాచ్ అనేది ఇప్పటికే ఒక రకంగా ఎస్టాబ్లిష్ అయిపోయినది. అంటే ఏంటి? డైవర్షన్ చేయటం. ఈ డైవర్షన్ చేసి ఏం చెప్తారు? వైకుంఠ ఏకాదశి రోజు తొక్కిసలాట జరిగింది, లేదు అంటే గోవులు చనిపోతున్నాయి చెప్తా, అది కూడా చెప్తా. ఈ వైకుంఠ ఏకాదశి రోజు తొక్కిసలాట జరిగింది ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు తప్పుడు ఆరోపణ చేశాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి కోపం వచ్చింది. వెంకటేశ్వర స్వామికి కోపం ఎప్పుడు వస్తుంది? లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిపినప్పుడు వస్తుంది వెంకటేశ్వర స్వామి కోపం. అరే అన్ని సరిదిద్ది లడ్డు పవిత్రతని మళ్ళీ కాపాడితే వెంకటేశ్వర స్వామి కోపం వస్తుందా? వైకుంఠ ఏకాదశి నాడు తొక్కిసలాట వీళ్ళే, ఆ హరనాథ్ రెడ్డి అని అతను గోశాల ఇన్ఛార్జి, ఆ తొక్కిసలాటకి బాధ్యుడైన అతన్ని సస్పెండ్ చేస్తే అతను బయటికి వెళ్ళి ఏం చేశాడు? కుట్రబన్ని ఆవులు చనిపోతున్నాయని చెప్పి కరుణాకర్ రెడ్డితో చెప్పించాడు. అంటే ఇవన్నీ ఎందుకు మననం చేసుకోవాల్సి వస్తున్నది అంటే మీరు అర్థం చేసుకోండి ఈ క్రిమినల్ గ్యాంగ్ ఎట్లా పనిచేసిందో. ఈ వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, హరనాథ్ రెడ్డి, లేకపోతే అక్కడ పనిచేసిన కొంతమంది వ్యక్తులు ఇంకా ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తూ తిరుమల పవిత్రతని ఎట్లా దెబ్బతీస్తున్నారో మనందరికీ తెలుసు. నిన్నగాక మొన్న క్యూ లైన్లో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పంపించారు. పంపించి వాడు అక్కడికి వెళ్ళాడు, వాడికి ఆకలి అవుతున్నది, వాడికి పాలు కావాలి, పాలు ఇవ్వలేదు. నువ్వేం చెప్పాలి? నాకు పాలు కావాలి, నాకు పాలు ఇవ్వట్లేదు, మీరు మజ్జిగ ఇస్తున్నారు, ఆ మజ్జిగ నేను తాగను, నాకు పాలు కావాలని వాళ్ళని అడిగితే వాళ్ళు ఏదైనా అరేంజ్మెంట్ చేస్తారేమో మనకు తెలియదు. నీకు వాళ్ళు గంటకి తీసుకొచ్చి మజ్జిగ ఇస్తున్నారు, పెరుగన్నం పెడుతున్నారు, టిఫిన్లు పెడుతున్నారు, అన్నీ ఇస్తూ ఉంటే వాడు ఆ వైసీపీ నాయకుడు నేను కావాలనే వాడు అంటున్నా, నేను ఏదో పొరపాటున అంటాం కాదు. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామికి అపచారం చేశాడు. క్యూ లైన్లో భక్తుల్ని రెచ్చగొట్టిన వాడు నువ్వేం చెప్పాలి? నీకు కావాల్సింది ఏంటో అడిగితే అది వాళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు. నాకు వేడి పాలు కావాలండి, నేను జ్వరం వచ్చింది, నాకు చాలా అనారోగ్యంగా ఉంది, నాకు కొంచెం పాలు ఇవ్వండి అంటే అరేంజ్ చేస్తారు, ఖచ్చితంగా అరేంజ్ చేస్తారు. అటువంటిది వాడు ఏం చేశాడో తెలుసా? టీటీడీ చైర్మన్ డౌన్, టీటీడీ చైర్మన్ నశించాలి అని స్లోగన్స్ ఇచ్చి ఆ స్లోగన్స్ని మీరు కూడా అనండి అని సాటి భక్తుల్ని రెచ్చగొట్టి ఇదంతా ఒకడు టీటీడీ ఎంప్లాయీ రికార్డ్ చేశాడు. అదే సామాన్య భక్తుడైతే అంత సాహసము చేయడు, అంత ఇంట్రెస్ట్ కూడా చూపించారు. ఎగ్జాక్ట్లీ. సామాన్య భక్తుడు అంటే ఈ జగన్ ముఠా కాని సామాన్య భక్తుడైతే నాకు పాలు ఇవ్వండి సార్, నేను ఇది అవుతుంది. చాలామంది చంటి పిల్లల్ని తీసుకొని వెళ్తారు. చంటి పిల్లలకి పాలు కావాలని తల్లి అడిగితే అక్కడ స్టాఫ్
వాళ్ళ దగ్గర లేకపోతే కొనుక్కొచ్చేనే ఇస్తారు. అంత దయార్థ హృదయంతో ఉంటారు అక్కడ. అటువంటిది వీడు వచ్చి గొడవ చేసి టీటీడీ చైర్మన్ డౌన్ టీటీడీ చైర్మన్కి నీకేంటి సంబంధం అంటే తిరుమల ఆ వీడియోని తీయటం, వాడు టీటీడీ ఎంప్లాయీ ఒకటి తీశాడు, వాడిని ఐడెంటిఫై చేశారు. ఆ వీడియోని తీస్తాడు, పంపిస్తాడు. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు దాని మీద మొత్తం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పబ్లిక్లోకి పంపు చేశారు. అంటే ఎంత దారుణమైన తిరుపతిలో ఎంత దారుణమైన కుట్రలు చేస్తున్నారో మీరు ఆలోచించండి. ఇంత చేసిన అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఇన్ని కుట్రలు చేస్తూ ఉంటే భూమన కరుణాకర్ రెడ్డి ఆవులు చనిపోయినాయి అన్నది అదంతా ఫేక్ అనేది అర్థమైపోయింది కదా. ఆ సమయంలో భూమన కరుణాకర్ రెడ్డి ఏం చెప్పాడు? అంత నా మనుషులే ఉన్నారు తిరుమల కొండ మీద అని చెప్పాడు. కరెక్ట్. అది తిరుమల కొండ మీద భూమన కరుణాకర్ రెడ్డి మనుషులు ఉండబట్టే ఆ వీడియో తీసినోడు దొరికారు, పట్టుకున్నాడు. ఆ వీడియో ఎవరు చేశారు ఏంటనేది వాడి మీద కేసు పెట్టారు, అంతా జరుగుతున్నది. కానీ ఈ లోపల భక్తుల మనోభావాల్ని గాయపరుస్తున్నారు. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఇటువంటి తప్పుడు ప్రచారం, ఇటువంటి వీడియోలు కానీ, ఇటువంటి సమాచారం కానీ ఇది ఏదన్నా వచ్చినా మీరు అఫీషియల్గా తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిఫికేషన్ ఇచ్చే వరకు ఉండండి, అప్పుడు ఒక నిర్ణయానికి రండి. ఈ తిరుపతి లడ్డూ విషయానికి వస్తే వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు అడ్డంగా దొరికినట్టుగా మనకి ఎస్టాబ్లిష్ అయిపోతున్నది. లేకపోతే అతని పిఏని పిలిచి మాట్లాడరు. 2 రోజుల నుంచి మాట్లాడుతున్నారు. అంటే మొత్తం అతను ఆ పిఏ ఏం జరిగిందో ఈయనతోటి ఏఆర్ డైరీ వాళ్ళు వచ్చి కలిశారా, లేదు ఆ బోలేబాబా డైరీ వాళ్ళు వచ్చి కలిశారా, వీళ్ళు ఏం మాట్లాడుకున్న తర్వాత ప్రొసీడింగ్స్ ఎట్లా జరిగినాయి, టెండర్ రూల్స్ని మార్చడానికి ముందు ఈ మీటింగ్ జరిగిందా, టెండర్ రూల్స్ని మార్చిన తర్వాత వాళ్ళు వచ్చి డీల్ మాట్లాడుకున్నారా, ఎస్టాబ్లిష్ కావాలి కదా. అవుతున్నది. అది అవ్వటానికే ఈ వైవి సుబ్బారెడ్డి పిఏని తీసుకెళ్లారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. తిరుమలలో లడ్డు కల్తీ జరిగింది వాస్తవము అని ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయింది. సుప్రీంకోర్టు డైరెక్షన్లో కేసు నడుస్తూ ఉన్నది కాబట్టి చాలా పకడ్బందీగా అన్ని ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టుకి నివేదిస్తూ ఉన్నారు. సిట్టు ముందరికి వెళ్తున్నది. దొంగలు వెంకటేశ్వర స్వామి పవిత్రమైన లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిపిన దొంగలందరూ ఇప్పటికే దొరికారు, ఇంకా దొరుకుతారు. పెద్ద తలకాయలు కూడా దొరుకుతాయి ఇందులో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.